ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని అయితే దైవ సన్నిధిని మనం సమీపిస్తూ ఉన్నప్పుడు మన గురించి ప్రభు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానిని బాగా ధ్యానించాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగైతే ప్రవేశించిందో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఈరోజు ఒక మనుషుడు తన కుటుంబంలో ఉన్న వారికి ఏదైతే ఇవ్వగలడో అనే దాని గురించి ఆలోచన చేస్తే, పాపం అనేది ఒక మనుషుడిలో ఉన్నప్పుడు తన కుటుంబం అంతటి మీద కూడా ఆ పాపం యొక్క శక్తి ఏలుతూ ఉంటుంది. కాబట్టి ఈ పాపం అనేది ఒక మనుషుడి జీవితంలో ఎలా ప్రవేశిస్తుందని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. కనుక దేవుని యొక్క లేఖనాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఏం చేస్తూ ఉంటాయంటే పాపానికి దూరంగా ఉంచుతాయి. పాపం అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాయి. దాని దగ్గరికి వెళ్లకుండా దేవుని యొక్క వాక్యం ఆ వ్యక్తిని కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనుషుని జీవితంలో దేవుని యొక్క లేఖనాల గురించిన వివరణ లేదో, ఆ ప్రత్యక్షత అతని హృదయంలో ఎప్పుడైతే ఉండదో, తన సొంత ఆలోచనల చేత కోరికల చేత ఏడవబడి మరలు కొల్పబడి శోధింపబడి ఇంకా దురాశ గర్భం ధరించి పాపమును కనగా ఇంకా ఆ పాపం పరిపక్వం అయిపోయి మరణమును కంటుందని ఈరోజు దేవుడి లేఖనాల్లో మనం వింటూ ఉన్నాం. కనుక ఇది ఎలా ప్రవేశిస్తుంది? ఇది దుష్ట సాంగత్యం వల్ల మాత్రమే ఇటువంటి బలహీనత అనేది ప్రతి మనుషుడిలో కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. కనుక మన సహవాసం సరైనదైతే మన పరిస్థితులు కూడా కరెక్ట్గానే ఉంటాయి. పాపం అనేది మన హృదయాన్ని ఏలకుడినట్లుగా ఉంటుంది. కానీ ఎక్కువ మందిలో దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల బలహీనతలు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దుష్ట సాంగత్యాన్ని గుర్తుపట్టలేనంత బంధకాలు కలిగిన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు పాపం అనేది ఒక మనుషుడి జీవితంలో ప్రవేశించి ఆ వ్యక్తిని బంధకాల్లోకి నెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అనేక రకాల బంధకాలు కలిగిన మనుషుల మధ్యలో ఉండి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదైనా గ్రహించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఈరోజు పాపపు యొక్క శక్తి ఒక మనుషుడిలో ప్రవేశించినప్పుడు అది ఆ వ్యక్తి జీవితాన్నే కాదు కానీ తనతో ఉన్నటువంటి వారికి కూడా దాన్నే ఆస్తిగా ఇచ్చేలాగా చేస్తూ ఉంటుంది. కుటుంబం అంతా బంధకాలు కలిగినటువంటి స్థితిలోకి నడిపించబడుతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం గ్రహించగలుగుతామో. దేవుని వాక్యం మనకు స్వేచ్ఛనిస్తూ ఉంటుంది. ఆ యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే పాప యొక్క శక్తి నుంచి విడిపిస్తూ ఉంటుంది. పాప యొక్క సన్నిధి ఆ వ్యక్తిని ఏలకున్నట్లుగా అది ఆపుతూ ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయి నెరిగియో అలాగూ చేయని వానికి పాపం కలుగును. కనుక దేవుని వాక్యం మనం ఎరుగుతూ ఉంటే మేలైనది ఏదో మనకు తెలుస్తూ ఉంటుంది. దానిని బట్టి పాప యొక్క శక్తి నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం. కీర్తన 51వ అధ్యాయము 2-3 వచనాల్లో, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటినున్నది. కనుక దావీదు దేవుని వేడుకుంటూ ఉన్నాడు. దేవుడికి లెక్క అప్పజెప్పాలని అతను తెలుసుకుంటూ ఉన్నాడు. మనం బుద్ధిపూర్వకంగా మన ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ ఉన్నప్పుడు అది ఎలాంటి దోషాన్ని తీసుకొని వస్తుందో అది మనం గ్రహించాలి. కీర్తన 51వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. కనుక బంధకాలు కలిగేటువంటి స్థితిలోంచి ఇది నన్ను విడిపించబడాలని నీవు ఎరిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు గ్రహించాలి. ఈరోజు పాప వివేక శక్తి నుంచి నువ్వు విడిపించబడ్డానికి వాక్యం దగ్గరికి రావాలి. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల యొక్క శక్తిని నువ్వు ఎరగాలి. ఖచ్చితంగా లేఖనాలు నువ్వు ఎరిగితే మేలైనది ఏదో నీ జీవితంలోకి వస్తుంది. అప్పుడు పాపం చేయడం అనేది నీలోంచి తొలగిపోతూ ఉంటుంది. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, ఒక వ్యక్తి ఏదైతే సంపాదించుకుంటాడో తండ్రి దాని అంతటిని తన కుటుంబానికి పనిచేస్తాడు. కనుక ఒక వ్యక్తి పాపంలో జీవించినట్లయితే
ఆ వ్యక్తితో ఉన్నటువంటి సన్నిధి ఆ కుటుంబాన్ని అంతటిని ఏలుతూ ఉంటుంది కనుక ఏదైనా కుటుంబంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగానైనా తమను తాము సరిచేసుకొని నీ యొక్క లేఖనాల దగ్గరికి వచ్చి తాము పరిశుద్ధపరచబడటం ద్వారా నాయన నీ యొక్క ప్రత్యక్షత కలిగి జీవించడం ద్వారా కుటుంబం అంతటికీ శ్రేష్టమైన దాన్ని ఇచ్చేలాగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని బలపరచమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.